గుర్తును గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో పంచాయతీ ఎన్నికల్లో సింబల్సే ప్రామాణికం. సర్పంచులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు. బ్యాలెట్ పేపర్లపై ఉండని అభ్యర్థుల పేర్లు. గులాబీ తెలుపు రంగుల్లో బ్యాలెట్ పేపర్లు. ఇప్పటికే పూర్తయిన ముద్రణ. ఈసారి నోటాకు అవకాశం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. గుర్తుని మాత్రమే గుర్తుంచుకోవాలి. ఏ గుర్తు వచ్చేది తెలియదు సర్పంచ్కి వచ్చేటువంటి గుర్తు ఏ గుర్తు వచ్చేది తెలియదు. చేయి గుర్తో, కారు గుర్తో, పార్టీ గుర్తులు అయితే ఏమి ఉండవు. సో ఇవి ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. 2 రకాలైనటువంటి బ్యాలెట్ పేపర్లు తయారైపోయినాయి. వార్డు నెంబర్కి ఒకటి, సర్పంచ్కి ఒకటి. 2 ఓట్లు వేయాలి మనం. ఒకటేమో గులాబీ, రెండేదేమో తెలుపు రంగు. 2 రంగులకు సంబంధించినటువంటిది ఉంటుంది. ఈసారి నోటకు కూడా అవకాశం ఇచ్చిండు. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే కీలకం కానున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు కాకుండా కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే ఉంటాయి. పేర్లు ఉండవు. పక్కమటి ఎల్లయ్య, మల్లయ్య అని చెప్పేసి పేరు ఏముండదు. ఏముంటుంది? కేవలం గుర్తు మాత్రమే ఉంటుంది. ఆ గుర్తునే గుర్తుంచుకోవాలా. పేరునో బొమ్మ అయితే ఉండదు. అసలే ఏ బొమ్మ ఉండదు. పాలన అనిల్ నిలబడతానంటే అనిల్ బొమ్మ ఉండదు ఆడ. అనిల్కు ఎన్నికల సంఘం ఏదైతే గుర్తును కేటాయించిందో ఆ గుర్తు మాత్రమే ఉంటుంది, అంతే. అయితే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైనా అభ్యర్థి పేరు లేకుండానే నిర్వహిస్తారు. రాష్ట్రంలో 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,000 వార్డులు ఉన్నాయి. అభ్యర్థులు ఉపసంహరణ తర్వాత ఉండే కొద్ది టైంలో 1.12 లక్షల బ్యాలెట్ పేపర్లు వేరువేరుగా వారి పేర్లతో ముద్రించడం సాధ్యం కాదు. దీంతో కేవలం గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు నామినేషన్ ఫారంలో పొందుపరిచిన విధానం. తెలుగు అక్షర క్రమంలో ఇంటి పేరు కాకుండా అభ్యర్థి పేరును పరిగణలోకి తీసుకొని వరుస క్రమంలో ఉంచుతారు. అభ్యర్థులు ఇప్పటికే ముద్రించిన బ్యాలెట్ పేపర్లపై ఉన్న గుర్తులను సీరియల్ నెంబర్ ఆధారంగా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి అభ్యర్థి మొదటి గుర్తు, ఇదే ప్రాతిపదిక వరుస గుర్తులు. నాది 1వ, 2వ, 3వ అని చెప్పేసి చెప్పుకోవాలి, అంతేగా. సీరియల్ నెంబర్, సింబల్స్ పై విస్తృత ప్రచారం. ఇదే ఇప్పుడు ఇంపార్టెంట్. సీరియల్ నెంబర్ అండ్ సింబల్. 3వ నెంబర్లో ఉంగరం గుర్తుంది, 1వ నెంబర్లో బ్యాట్ గుర్తుంది. సో వచ్చినటువంటి అభ్యర్థి ప్రచారానికి పోయేటప్పుడు ఓటర్లను ఇదే 1వ నెంబర్లో బ్యాట్ గుర్తుంది, బ్యాట్ గుర్తు నాది కాబట్టి 1వ నెంబర్ చూసుకొని వేయండి అని చెప్పాలి. దాని మీద అభ్యర్థుల లెక్క ఫైనల్ అయిన తర్వాత ఒక్కో అభ్యర్థి 3 ఆప్షన్ గుర్తులు ఇస్తారట. అభ్యర్థుల లెక్క ఫైనల్ అయిన తర్వాత 3 ఆప్షన్ గుర్తులు అలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. 3లో మనం ఆ 3లో ఒకటి కోరుకుంటే ఎన్నికల అధికారులు వారు కోరిన సింబల్ను పరిశీలిస్తారు. అభ్యర్థులది కోరుకున్నది మిగతా ఎవరు కోరుకోకపోతే వారికే ఆ సింబల్స్ కేటాయిస్తారు. లేని పక్షంలో ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయించే అవకాశం ఉంటుంది. ఒక గుర్తును కనుక అది కొంచెం మంచిగా కనబడుతుంది అనుకో, ముసలిలో కూడా మంచిగా కొంచెం ఒత్తుగా మందంగా కనబడ్డది అనుకో, ఆ గుర్తును ఎక్కువ మంది కోరుకుంటే అది వేరే వాళ్ళు కూడా అదే గుర్తును కోరుకుంటే మాత్రం అట్లా ఎన్నికల అధికారులే లాస్ట్కు వాళ్ళని నిర్ణయిస్తారట. ఈ క్రమంలో అభ్యర్థులు తమకు కేటాయించిన సీరియల్ నెంబర్, సింబల్ గుర్తించి ఓటర్లకు విస్తృత ప్రచారం చేయాల్సి ఉంటుంది. సర్పంచులకు ఏమవుతాయి? సర్పంచులకి ఉంగరం, కత్తెర, వార్డు సభ్యులకు కటింగ్ ప్లేయర్ అట. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు అనువుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గుర్తించే వస్తువులని గుర్తులుగా పొందుపరచనున్నారు. సర్పంచులకి 30, వార్డు సభ్యులకి 20 గుర్తులు ముద్రించారు. ఇంతకంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రంలో బ్యాలెట్ పేపర్లు సంవత్సరం క్రితమే ముద్రించి సిద్ధంగా ఉంచారు. సర్పంచులకి ఉంగరం, కత్తెర, బ్యాట్ అండ్ ఫుట్బాల్, పర్సు, స్పానర్, టూత్పేస్ట్ తదితర గుర్తులు కేటాయించిండ్రు. వార్డు సభ్యులకేమో ఉంగరం, కటింగ్ ప్లేయర్, అలాగే నెక్ టై బాక్స్ కూడా వాళ్ళకు గుర్తించిండ్రు. సో దీంట్లో ముఖ్యంగా ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్ అనేది కొంత అది కనబడుతూ ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా వాడేటువంటి ఇంట్లో మనం వాడేటువంటి అవి. బ్యాలెట్ పేపర్పై నోటా గుర్తు కూడా ఉండబోతా ఉన్నది. ఈసారి బ్యాలెట్ పేపర్లపై నోటా గుర్తు సైతం ఉండనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోతే ఓటర్లు నోటా గుర్తుకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. చట్టసభలకు సంబంధించిన ఎన్నికల్లో నోటా గుర్తు ఉండగా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలన్నారు. ప్రజలు తమకు ఇష్టం వచ్చిన వారికి లేదా నోటాకు ఓటు వేసి ఓటింగ్ శాతం పెంచేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మొత్తానికి నోటాకి వేయడం ద్వారా ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నచ్చనటువంటి ఇద్దరు కూడా నచ్చకపోయినా అనుకో, వాడు ఓటేసడానికి కూడా రాడు. అక్కడికి ఓటరు వస్తాడా? రాడు. కానీ వెసులుబాటు ఇచ్చినాం అనుకో, ఇద్దరు కూడా నచ్చలేదు అని చెప్పేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆ ఓటరు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం కాడికి వచ్చి చెప్పేందుకు నోటా పైన ఈ వేసేందుకు ఒక అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామమే. సో ఇది మొత్తానికి సర్పంచ్ అభ్యర్థులారా, మీరు గుర్తును ప్రచారం చేసుకొని నెంబర్ మాత్రమే ప్రచారం చేసుకోవాలి. ఉన్నటువంటి గుర్తు ఏదైతే
మీరు కోరుకున్నటువంటి ఒక్కొక్క అభ్యర్థికి 3 గుర్తులు కేటాయిస్తారట. ఆ మూడిట్లలో మీరు డిసైడ్ చేసుకోరు. మీరు డిసైడ్ చేసుకునేది పక్క పెట్టాయని కూడా డిసైడ్ చేసుకుంటే అది కొంత కన్ఫ్యూజన్. మళ్ళీ దాని తర్వాత ఎన్నికల అధికారులే దానికి ఫైనల్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది.